సొంత జిల్లాలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి సెగ తగిలింది. బుధవారం నాడు నిజామాబాద్లో జరిగిన పీఏసీ సమావేశానికి బాన్స్వాడ కార్యకర్తలు హాజరు కాకుండా బహిష్కరించారు. సమావేశ హాలు బయటనే బైఠాయించి పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కార్యకర్తలు పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తో మళ్లీ సంబంధాలు ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో సత్సంబంధాలు నిర్వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆందోళన దిగిన వీరందరూ మాజీ ఎమ్మెల్యే పేరు నరేందర్ రెడ్డి అనుచరులుగా క్యాడర్ చెప్పుకొస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చర్య తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన నిరసనకారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పార్టీ పెద్దలతో మాట్లాడి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి మేము మా వంతుగా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సీనియర్ దాదాపు ఒక 150-200 కార్లల్లో వారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఎవరికి కూడా కాన్స్టిట్యూన్సీకి ఎవరైనా మంత్రి గారు వచ్చినా ఏదైనా కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వకుండా మరి వారు మీరు వస్తే కూడా ఇన్విటేషన్ ఇవ్వకుండా వారు వ్యవహారం చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి సీనియర్ పార్టీ కార్యకర్తలకు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఇంకా మొన్న జరిగిన పిఎల్ఓలో కానీ ఇందిరా కమిటీలో కానీ ఎవరిని ఇవ్వకుండా వారు ఎంబటి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకే వారు పెద్దపీట వేసి ముందుకు తీసుకుపోతున్నారు. మరి ఈరోజు బాన్స్వాడ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరి అక్కడ ఉంచుతారా పార్టీని బలోపేతం చేద్దామా మొన్న మాట్లాడుతూ మళ్ళీ పాత కేసీఆర్ గారు బాగుంటారని చెప్పేసి అక్కడ అంటే వారి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. మరి మాకైతే అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా మమ్మల్ని అందరినీ నిలదీస్తున్నారు. కాబట్టి ఆ మాటని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో సొసైటీలు ఉన్నాయి, ఆ సొసైటీలలో కూడా సీనియర్ పార్టీ సీనియర్లకు ఇవ్వాలి. అందరికీ నమస్కారం. బాన్స్వాడ ఉన్న పర్సనల్ ప్రత్యేకమైన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అవసరాల కోసం పోచారం సీనియర్ నాయకులు గౌరవిస్తూ ఉన్నారు. నీకు ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. ఇబ్బందులు అయితే నన్ను అర్థం చేస్తాను. అందుకే మొన్న మీరు చూశారు సొసైటీ నామినేషన్ ఎవరికి ఇస్తున్నాం. సొసైటీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏళ్ల తరబడి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చేసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ 10 సొసైటీ ఉంటే 7 సొసైటీలు ఎవరికి ఇస్తున్నాం మనం. ఈసీసీ అధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లిస్ట్ ప్రకారం మీ ఎంపీ గారి లిస్ట్ ప్రకారం వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ ప్రయత్నం మిగతా విషయాలు మళ్ళీ సొసైటీస్ చేసే ముందు కూడా ఇంపార్ట్ 5-6 బాన్స్వాడ పిలిస్తే పిలిచి మాట్లాడుతుంది. నేను చేస్తాను.